హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? చాలామంది అడుగుతుంది ఏంటంటే, సార్ మీ క్లాసెస్ చూస్తున్నాము, అలాగే స్టోరీస్ ద్వారా నేర్చుకోవటం అనేది మాకు చాలా కంఫర్ట్ అనిపించింది. అలాగే మనం ప్లేలిస్ట్లో స్టోరీస్ పెట్టడం జరిగింది. ఈ ప్లేలిస్ట్ మొత్తంలో ఉన్న స్టోరీ చూడడం ద్వారా స్టోరీ ఎందుకంటే మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్పాలి ఏంటి అనేది తెలియదు. అంటే ఒక జనరల్ టాపిక్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటో మనకు మైండ్లో స్ట్రైక్ కాదు. స్టోరీ అంటే ఒక ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఆపకుండా మనం ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. సో స్టోరీస్ ప్రాక్టీస్ చేయడంలో వచ్చే ఉపయోగం ఏంటంటే, ముందు ఎక్కడ బ్రేక్ లేకుండా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు. అలాగే కొత్త కొత్త పదాలు నేర్చుకోవచ్చు. సో స్టోరీ చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు ప్రజెంట్లో చెప్తారు, పెద్దవాళ్ళం కాబట్టి మనం పాస్ట్లో నేర్చుకుంటున్నాం, జరిగిపోయింది కాబట్టి ఆల్రెడీ. సో సబ్జెక్ట్ ప్లస్ V2, హీ వెంట్ దేర్, హీ లుక్డ్ ఎట్ ఇట్, హీ బాట్ ఇట్. జరగలేదు, హీ డిడెంట్ బై ఇట్. వాజ్ ద వర్, పాస్ట్ స్టేటస్ చెప్తున్నాం. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ ఈజ్ ఎ కింగ్ అని చెప్పాను, దేర్ వాజ్ ఎ కింగ్. లేదా వన్స్ దేర్ వాజ్ ఎ కింగ్, వన్స్ దేర్ వర్ 2 ఫ్రెండ్స్. ఉండేవాళ్ళు కదా, దేర్ వర్ నాట్ సో క్లోజ్ ఫ్రెండ్స్. ఉండేది, కలిగి ఉండేవాడు. హీ హ్యాడ్ రెస్పాన్సిబిలిటీ, హీ డిడెంట్ హ్యావ్ రెస్పాన్స్. డిడెంట్ తర్వాత హ్యావ్ వస్తుంది. అలాగే ఈ కుడ్, చేయగలిగేవాడు, కుడ్ నాట్, చేయలేకపోయాడు. ఇలాంటి పదాలతో చెప్తాము. స్టోరీని ముందు నేను చెప్తూ ఆ ప్రతి పదాన్ని, ప్రతి సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్తాను. చివరిలో మొత్తం స్టోరీ చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్. అతనికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. హీ హ్యాడ్ వన్ బోసమ్ ఫ్రెండ్. ప్రాణ స్నేహితుడిని బోసమ్ ఫ్రెండ్ అంటారు. అతని మంత్రి, హీ వాజ్ హిస్ మినిస్టర్. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారు. దే వర్ సో క్లోజ్. సో వీళ్ళిద్దరు స్నేహాన్ని చూసి జనాలందరూ అసూయపడేవాళ్ళు. పీపుల్ యూజ్ టు ఫీల్ జెలస్ ఆన్ దేర్ ఫ్రెండ్షిప్. వాళ్ళ ఫ్రెండ్షిప్కి అంత ఇది ఉండేది. ఒక్కటే శరీరం, ఒకటే ఆత్మ, 2 శరీరాలు అన్నట్టు ఉండేవాళ్ళు. దే యూస్ టు లివ్ లైక్ 1 సోల్ ఇన్ 2 బాడీస్. దే యూస్ టు లివ్ లైక్ 1 సోల్ ఇన్ 2 బాడీస్. అయితే వీళ్ళ స్నేహాన్ని విడగొట్టాలని ఒక కామన్ మ్యాన్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వన్ డే వన్ కామన్ మ్యాన్ కేమ్ టు దెమ్. హీ వాంటెడ్ టు సపరేట్ దెమ్, డివైడ్ దెమ్, డిస్ప్యూట్. హీ వాంట్ టు క్రియేట్ డిస్ప్యూట్ బిట్వీన్ దిస్ 2. మంత్రి గారిని పక్కకు రామని పిలిచాడు అతను. హీ కాల్ ద మినిస్టర్ టు కమ్ అవే ఫ్రమ్ ద కింగ్. మినిస్టర్ ఒప్పుకోలేదు. బాబు ఏదైనా రాజుగారి ముందే మాట్లాడమని చెప్పాడు. ద మినిస్టర్ సెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిస్కస్ బిఫోర్ ద కింగ్ ఇట్ సెల్ఫ్, హీ టోల్డ్. ఆయన చెప్పాడు, బాబు మీరు ఒక్కసారి రాజుగారి దగ్గర నుంచి పక్కకు రావాల్సిందే, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. హీ సెడ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు కమ్ అవే ఫ్రమ్ ద కింగ్. అతను ఒప్పుకోలే. బట్ చాలాసార్లు చెప్పిన తర్వాత, ఆఫ్టర్ టెల్లింగ్ మెనీ టైమ్స్, మినిస్టర్ రాజు నుంచి దూరంగా వెళ్ళాడు. ద మినిస్టర్ వెంట్ అవే ఫ్రమ్ ద కింగ్. పక్కకు తీసుకెళ్ళాక ఆ ముసలాయన ఏమని అడిగాడంటే, వడ్ల గింజల ఏముంటుంది అని అడిగాడు. ద ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్ ద మినిస్టర్, వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్యాడీ గ్రెయిన్. వడ్ల గింజని ప్యాడీ గ్రెయిన్ అంటారు. దానికి ఈయన ఆశ్చర్యపోయాడు. దీనికోసం నువ్వు పక్కకు రమ్మన్నాడు. హీ గాట్ ఎస్టానిష్డ్. హీ వాజ్ ఎస్టానిష్డ్ అండ్ ఆస్క్డ్, did you call me from the king for this small reason? కానీ ఈ డిస్కషన్ అంతా రాజుగారు చూస్తున్నాడు. ద కింగ్ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ వాట్ వాజ్ గోయింగ్ ఆన్. ఆ తరువాత మినిస్టర్ రాజు దగ్గరికి వచ్చాడు. ఆఫ్టర్ దట్ ద మినిస్టర్ కేమ్ టు ద కింగ్. రాజుగారు వెంటనే అడిగాడు, అతనికి ఏం చెప్పాడు అని. ద కింగ్ ఆస్క్ ద మినిస్టర్ ఇమీడియట్లీ, వాట్ డిడ్ ద కామన్ మ్యాన్ టోల్డ్ యూ, వాట్ డిడ్ ద కామన్ మ్యాన్ టెల్ యూ. డిడ్ తర్వాత V1 వస్తుంది. అబ్బాయి అదేం లేదంటే అడేదో పిచ్చి క్వశ్చన్ వేసాడు అన్నాడు. హీ సెడ్, హీ డిడ్ంట్ సే ఎనీథింగ్, హీ ఆస్క్డ్ మీ నాన్ సెన్స్ క్వశ్చన్. రాజుగారు నమ్మలేదు. ద కింగ్ డిడ్ నాట్ బిలీవ్ ఇట్. ఎందుకంటే అంత క్రితం ఆ కామన్ మ్యాన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అలా ఉంది. బికాజ్ హీ గేవ్ ఎ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. సో బేస్డ్ ఆన్ ద కామన్ మ్యాన్ ఎక్స్ప్రెషన్ ద కింగ్ డిడ్ నాట్ బిలీవ్. అది మనసులో పడిపోయింది. సో హీ కెప్ట్ దట్ థాట్ ఇన్ ద మైండ్. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ కత్తి స్వాము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఆఫ్టర్ ఫ్యూ డేస్ వెన్ దే వర్ ప్రాక్టీసింగ్ ద మార్షల్ ఆర్ట్ విత్ ద నైఫ్, అనుకోకుండా మంత్రి గారి కత్తి జారి వెళ్ళి రాజుగారి బొటన వేలు నరికేసింది. అన్ఎక్స్పెక్టెడ్లీ ద మినిస్టర్స్ నైఫ్ స్లిప్ డౌన్ అండ్ ఇట్ వెంట్ అండ్ కట్ ద థంబ్ ఆఫ్ ది కింగ్. రాజుగారు ఎప్పుడైతే ఇది పోయిందో ఆగ్రహించాడు. అర్థం, ఇదే కదా మీరు ఆ రోజు ప్లాన్ చేశారు, మీ ఇద్దరు అనుకున్నది ఇదే కదా, నువ్వు కావాలని చెప్పి నా బొటకన వెళ్ళి నరికేసావు. ద కింగ్ గోట్ యాంగ్రీ, సెడ్ దట్ దిస్ వాట్ యు ప్లాన్డ్ ఆన్ ద డే. నాకు తెలుసు, ఐ నో అని ఆగ్రహించి మంత్రిని, అంత స్నేహితుని కూడా తీసుకెళ్లి జైల్లో ఆజ్ఞాపించాడు.
The king ordered the soldiers to keep the minister in the jail. వాడు యాస్టిస్గా ఫాలో అయ్యారు. దే ఫాలోడ్ యాజ్ ఇట్ ఈస్. అప్పుడు కూడా మినిస్టర్ ఏమంటే తెలుసా, ఏం జరిగినా మన మంచికే. హీ సెడ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్, ఆల్ ఈజ్ వెల్. ఆయన ప్రతిసారి ఇదే మాట అంటున్నాడు. హీ యూస్ టు సే ద సేమ్ థింగ్, ఆల్ ఈజ్ వెల్. ఏది జరిగినా మన మంచికి. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఏది జరిగినా మన మంచికి. కొన్ని రోజులకి ఈ రాజుగారు మళ్ళీ ఎడం చేత్తో వేట నేర్చుకున్నాడు. ద కింగ్ లెర్న్డ్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ ఆర్ ద హంటింగ్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్. ప్రాక్టీస్ చేశాడు. మళ్ళీ అడవికి వెళ్ళాడు. అగైన్ హీ వెంట్ టు ద ఫారెస్ట్ ఫర్ ద హంటింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా దారి తప్పిపోయాడు. హీ వెంట్ టు ద రాంగ్ రూట్. హీ కుడ్ నాట్ కమ్ బ్యాక్. వెనక్కి రాలేకపోయాడు. అలా డీప్ ఫారెస్ట్కి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. వెన్ హీ ట్రావెల్ టు ద డీప్ ఫారెస్ట్, ఇట్ వాజ్ అ డార్క్ నైట్. అతన్ని కొంతమంది ట్రైబల్స్ పట్టుకొని అరెస్ట్ చేశారు. కొండ జాతి వాళ్ళు కొంతమందిని పట్టుకొని కట్టిపడేశారు. ద సమ్ ట్రైబల్స్ కేమ్ అండ్ అరెస్టెడ్ ద కింగ్. ఈయన ఏం చెప్తున్నాడు వాళ్ళకి అర్థం అవట్లేదు, వాళ్ళు ఏం చెప్తారు ఈయనకి అర్థం అవట్లేదు. దెన్ హీ సెడ్ సంథింగ్ బట్ దే డిడ్ంట్ అండర్స్టాండ్. దే సెడ్ సంథింగ్ హీ డిడ్ంట్ అండర్స్టాండ్. వాళ్ళ ఆచార ప్రకారం మనిషిని వాళ్ళ దేవతకు బలి ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి ఆచారం వాళ్ళకు ఉంది. దే హ్యాడ్ ఎ కస్టమ్. కస్టమ్ అంటే ఆచారం. టు ప్రజెంట్ ద లైఫ్ ఆర్ టు సాక్రిఫైస్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ టు దేర్ గాడెస్. వాళ్ళ దేవతకి వాళ్ళ ఆచార ప్రకారం దేవతకి జీవితాన్ని లేదా ఒక మనిషి ప్రాణాన్ని బలి ఇవ్వటం వాళ్ళకి ఆచారంగా ఉంది. సో దానికోసం ఈ రాజుగారిని కట్టేశారు. సో దే అరెస్టెడ్ ద కింగ్. దే వాంటెడ్ టు సాక్రిఫైస్ ద లైఫ్ ఆఫ్ ద కింగ్ టు ద గాడెస్. రాజుగారు గోలబెట్టాడు, బాబోయ్ నన్ను వదిలేండి అని చెప్పి. ద కింగ్ క్రైడ్ అండ్ ఎయిల్డ్. దే డిడ్ంట్ అండర్స్టాండ్. కానీ వాళ్ళు ఆ వ్యక్తిని మొత్తం పరిశీలించి స్నానం చేయడానికి తీసుకెళ్లారు. దే అబ్జర్వ్డ్ అండ్ దే వెంట్, దే టుక్ అవే హిమ్ టు గివ్ ద బాత్. కానీ వాళ్ళ ఆచార ప్రకారం శరీరంలో ఏ లోపం ఉన్న వ్యక్తిని కూడా దేవతకు బలి ఇవ్వకూడదు. దే హ్యాడ్ ఎ కస్టమ్ దట్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు బీ సాక్రిఫైడ్ ఆర్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ టు ద గాడెస్ యాజ్ ఎ సాక్రిఫైడ్. సో హీ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ, మస్ట్ నాట్ అన్నది షుడ్ నాట్, మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ ద బాడీ. అతనికి బొటనవే లేదు. దే అబ్జర్వ్ దట్ ద కింగ్ డిడెంట్ హ్యావ్ దట్ థంబ్. అందుకే వదిలేశారు. లోపం ఉన్న వ్యక్తిని మేము బలి ఇవ్వమని చెప్పి. దట్స్ వై దే లెఫ్ట్ ద కింగ్. బతికెనరా బాబు అని అక్కడి నుంచి బయటపడి ఎలాగోలా వెతుక్కుంటూ రాజ్యాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. హీ ఫెల్ట్ సో హ్యాపీ, ఎనీ హౌ ఐ గాట్ మై లైఫ్. హీ కేమ్ టు ద కింగ్డమ్ అండ్ హీ ఫెల్ట్ సో హ్యాపీ. ఇమ్మీడియట్గా తన మిత్రుడైన మంత్రి దగ్గరికి జైలుకి వెళ్ళాడు. ఇమ్మీడియట్లీ హీ వెంట్ టు ద ప్రిజన్ అండ్ హీ ఆర్డర్డ్ ద పీపుల్ టు రిలీజ్. అతను రిలీజ్ చేయమని. రిలీజ్ చేసిన తర్వాత, మిత్రుడా నిజంగా నన్ను క్షమించు, నేను ఆ రోజు నువ్వు ఈ పట్టుకుని వెళ్ళి నరికి ఉండకపోతే నేను రాత్రి నన్ను బలి చేసేవాళ్లే. నువ్వు ఆ రోజు ఏది చేసినా నా మంచిగా అయింది. అప్పుడు కూడా నువ్వు అన్నావు ఏది జరిగినా మన మంచిగా అని. He said, you are my bosom friend. Whatever you did, it helped me a lot. Because of you, today I am alive. Otherwise, they would kill me at the night to sacrifice their goddess. అప్పుడు కూడా నవ్వుతూ అంతా మన మంచిగానే. అగైన్ హీ సెడ్, ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్. అప్పుడు ఆయన మరి పిచ్చోడా, నేనంటే బయట ఉన్నాను, నా ప్రాణాన్ని కాపాడుకున్నా, నా వల్ల చెయ్యిని తప్పుకుని నువ్వు జైల్లో ఉన్నావు కదా, నీకేం మంచి జరిగింది చెప్పి అన్నాడు. దెన్ హీ సెడ్, ఆర్ యూ క్రేజీ? I got life. I was enjoying my life as a king, and even I was able to save my life because of this thing. But you were in jail. You got imprisonment for these many days. How do you think it has made something good to you? So, pichoda, నాకు మంచి జరిగింది, నీకేం జరిగిందని. He asked her, are you crazy? I got some good thing. What did you get good thing? అప్పుడు మంత్రి నవ్వుతూ, then with a smile face, the minister replied, నేను కనుక బయట ఉంటే నీతో కూడా వచ్చి ఉండేవాడిని. నా శరీరంలో ఏం లోపం లేదు కాబట్టి నన్ను నరికి పడేసేవాళ్ళు రాత్రి. నువ్వు నన్ను జైల్లో పెట్టబట్టే నేను క్షేమంగా ఉన్నా ఇక్కడ అన్నాడు. ఇఫ్ యూ వుడ్ నాట్ అరెస్ట్ మీ, దే వుడ్ గివ్ మీ యాజ్ ద సాక్రిఫైస్ ఫర్ దట్ దేర్ గాడెస్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిఫెక్ట్స్. ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ విత్ యూ, దే వుడ్ హ్యావ్ కిల్డ్ మీ. సో ద గుడ్ థింగ్ ఫర్ మీ ఈజ్ ఐ ఎమ్ ఆల్సో ఏబుల్ టు సేవ్ ద లైఫ్ బికాస్ ఐ డిడ్ంట్ కమ్ విత్ యూ. నేను నీతో రాలేదు కాబట్టి నా జీవితాన్ని కాపాడుకున్నాను. అప్పుడు ద కింగ్ రియలైజ్డ్. అందుకే అంటారు ఏది జరిగినా మన మనసుకే. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇట్ ఈస్ ఫర్ గుడ్ ఫర్, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. అలాగే ఆల్ ఈజ్ వెల్. ఇది ఇప్పుడున్న పిల్లలకి మనం చెప్తూ ఉంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు డిసప్పాయింట్ అవ్వకుండా వెయిట్ చేస్తే ఏదో ఒక మంచి జరగవచ్చు. వెన్ సంథింగ్ డిస్టర్బ్, యూ డోంట్ గెట్ టూ మచ్ డిస్టర్బ్డ్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ యూ గెట్ ద గుడ్ డేస్. సో ఒకసారి స్టోరీ మొత్తం ఇంగ్లీష్లో చెప్తానండి. ఈ ఫ్లోలో అలవాటు చేసుకొని మీరు ఏం చేస్తారంటే,
ముందు ఒకసారి ఇదంతా ప్రాక్టీస్ చేయండి, తర్వాత నేను చెప్తున్న ఫ్లో చూసుకోండి. ఆ సౌండ్ కానీ ఎక్కడ ఎత్తుకోకుండా మాట్లాడి ట్రై చేయండి. సో నేను చెప్పేస్తున్నాను, ముందు మీరు ప్రాక్టీస్ చేసి తర్వాత ఇది వినండి, విన్న తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. Once upon a time there was a kingdom. In the kingdom there were two good friends. One was king and one was his bosom friend minister. Both of them had a good strong relation. They could not live without one another, and everybody felt jealous on their friendship. And they used to say, one soul in the two bodies. Such a great friendship they had. One day one common man wanted to test their friendship and the trustworthy between the two people. The common man came and asked the minister to come away from the king. Minister said, I do not come, because whatever you want to discuss before the king. He pretended that there is something important, and finally the minister believed. He went away from the king and asked, what do you want to talk? Then the common man asked a question, what is there in the rice grain? The minister laughed and asked, right, for this silly reason you called me away from the king. But the king observed everything. He did not listen the words, but he thought something, the serious discussion was going on. And after minister came back, the king asked, what did he tell? The minister said, as he didn't say anything, he asked me a silly question. The king did not believe. He got some suspicion in the mind. After a few days, when they were practicing with the sword, the martial art, suddenly the minister's sword slipped and went away, and it cut the thumb of the king. King felt so angry. He understood, yes, this was the master plan you prepared on the day. I know that you are going to do something harm to me. With that anger, he ordered the people to keep the minister in the jail. The soldiers came and arrested. They kept him in jail. And that time also the minister said, whatever happened, it is good for me. It is good for us. And he used to give the same statement always. The king did not get any clarity. Why is this fellow is talking like this? After few days, again he practiced with the left hand. He became master in the martial arts with the left hand. The king went to the forest to hunt animals. When when he was searching for the animals, he traveled a long distance. He could not find the way to come out. He missed the way, and finally he reached the tribal area where the tribals came and arrested him. They didn't understand his language. They wanted to sacrifice the king life to their goddess. He cried, he requested, they didn't care. Finally what happened? So they wanted to give bath before the behead the king, before they offer the life to the goddess. Then they came to know the king did not have a thumb. Then as per their custom, they didn't have a habit of giving any defect body to their goddess. Because of that problem, they released the king. King was happy. He was able to save the life. He came out. Immediately, the moment he reached the kingdom, he rushed to the jail and called his friend. Really, you saved my life. I'm so thanks to you, and I'm very sorry that I kept you in the jail. The minister said, no, don't worry. Whatever happened, it is good only. And again he gave the same smile. The king was shocked and astonished. Are you crazy? The king said, I'm able to save my life, but you got imprisonment. He said, if I were not in jail, I could come with you, they could kill me. That's whatever happened in our life, it is for good only. With that, the king realized, he really appreciated the attitude of the minister. In our day-to-day life also, whatever happened, accept it. Don't get too much tired, don't get tensed. Accept the life. Teach this thing to the kids. It's going to give you a lot of the support, because we should not be judgmental within a fraction of seconds for a small incidents. ఈ స్టోరీ ఇదే ఫ్లోలో చెప్పడానికి ట్రై చేయండి. మీ వాయిస్ మీరు వినండి, దానివల్ల మీ ఫ్లో పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్.